ప్రతి ఒక్కరికి తెలుసు గ్రామ సర్పంచ్ జీతం 6,500 మాత్రమే. ఇంత తక్కువ జీతం ఉన్న పదవి కోసం ఎందుకు ఇన్ని లక్షలు ఖర్చు చేస్తున్నారు, ఎందుకు ఇన్ని పరుగులు, ఎందుకు ఇన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు? సో గ్రామాల నుండి ఏం ఆశిస్తున్నారు? ప్రతి ఒక్కరికి తెలుసు గ్రామ సర్పంచ్ జీతం కేవలం 6,500 మాత్రమే. ఈ జీతంతో ఒక నాయకుడు నిజంగా ఎలా బతుకుతాడు? ఇంత తక్కువ ఉన్న జీతం కోసం ఎందుకు ఇన్ని లక్షలు ఖర్చు చేసి గెలుస్తున్నారు? ఈ 6,500 కొందరు పర్సన్స్ ఒక రోజు ఖర్చు కూడా కాదు. కానీ ఎందుకు ఇంత ఖర్చు పెట్టి గెలుస్తున్నారు? మన గ్రామ డబ్బులు జేబులో వేసుకోవడానిక? అయినా అలా చేయకపోతే వాళ్ళు పెట్టిన ఖర్చు ఎలా వెనక్కి వస్తుంది? ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. ఎలక్షన్స్ వచ్చాయంటే 500 కోసమో లేదా వాళ్ళు ఇచ్చే లికర్ బాటిల్స్ కోసమో పరుగులు తీస్తారు. నేను ఇది చెప్తున్నంత మాత్రాన ఒక రోజులో ఏం మారదు. సో మనకి అడిగే హక్కు ఉంది. చట్టం ప్రకారం గ్రామ పంచాయతీ డబ్బులు అంటే ప్రజల హక్కు. ఆ డబ్బు ఎక్కడ ఖర్చు అయింది, ఎందుకు ఖర్చు అయింది అని అడిగే హక్కు మనకుంది. పంచాయతీ రాజ్ యాక్ట్ ప్రకారం సర్పంచ్ పెట్టిన ఏ ఖర్చు అయినా ప్రజలకు చెప్పాల్సిందే. అయినా మనం మాత్రం అడగం, రియాక్ట్ అవ్వం, ప్రశ్నించాం. మన కళ్ళ ముందే అన్ని జరుగుతున్నా మనమే వాళ్ళతో సెల్ఫీలు దిగుతాం, వాళ్ళకి సలాం కొడతాం, వాళ్ళని హీరోలా ట్రీట్ చేస్తాం. యాక్చువల్ గా వాళ్ళు పబ్లిక్ సర్వెంట్. మనమే వాళ్ళని ఎన్నుకున్నాం, మన డబ్బులతోనే వాళ్ళకి జీతాలు ఇస్తున్నాం. మీ ఓటు అమ్మకానికి కాదు, మీ గ్రామం అమ్మకానికి కాదు, మీ భవిష్యత్ అమ్మకానికి కాదు. అడగండి, ఆలోచించండి, మీ హక్కు వినియోగించుకోండి, మన గ్రామం కోసం పనిచేసే వాళ్ళని ఎంచుకోండి. అండ్ ఇది ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అండ్ మన అకౌంట్ ని వెంటనే ఫాలో కొట్టండి.